భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ సర్పంచ్లను సన్మానించారు. అవకాశం వచ్చిన ప్రతిసారి అశ్వరావుపేట పరిస్థితులు ముఖ్యమంత్రి దృష్టిలో పెడుతూనే ఉన్నామన్నారు. గిరిజన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. పేదవాడికి ఆత్మగౌరవాన్ని నిలిపేలాగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. ఈ గిరిజన ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. ఎవరైతే కొత్తగా సర్పంచులు గెలిచారో గెలిచిన సర్పంచులు కూడా చాలా కోరికలతో చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు తీర్చారు. ఈనాడు మిమ్మల్ని గెలిపించారు. నిస్వార్థంగా పేదవాడికి మంచి చేసే కార్యక్రమంలో సర్పంచులందరూ పాలుపంచుకోండి. వ్యక్తిగతంగా మీకేమైనా ఇబ్బందులుంటే ఎమ్మెల్యే గారికో నాకో ఎంపీ గారికో చెప్పండి. కానీ గ్రామంలో ప్రజల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏ సర్పంచ్ కూడా చేయొద్దు అని మరొకసారి పదే నా కుటుంబ సభ్యులైన సర్పంచులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు నిర్మించిన ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో ఈనాడు పేదవాడిని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఆనాటి 10 సంవత్సరాలతో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లెమ్మటి కారు కోటలు ఎలా కోరుతున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వసారి కూడా మళ్ళీ చెల్లు అనే విధంగా రాష్ట్రంలో అర్థంలో ఉన్న ప్రజానీకమ కూడా ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తుంది. అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే 5 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం. ప్రజలు దానికోసం మీరు